అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భాష స్వరూపంలో భాగంగా భాష, లిపి, వర్ణమాల ఏ విధంగా ఏర్పడ్డాయి అనే వాటి యొక్క పరిణామ క్రమాన్ని గురించి తెలుసుకుందాం. మానవ సమాజం రూపొందించుకున్న సాధనాలలో భాష ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది. భాష మానవుల యొక్క భావ వ్యక్తీకరణకి తోడ్పడుతుంది. అట్లాగే మానవ సమాజాన్ని జంతు సమూహం నుంచి వేరు చేస్తుంది కూడా. మానవ పురోగతి మార్గంలో భాష ఒక ప్రధానమైనదిగా మనము చూడవచ్చు. అంటే భాష ఏర్పడడం, అట్లాగే భావ వినిమయంలో భాష యొక్క ప్రాధాన్యతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జాతి నాగరిక నుంచి అనాగరిక దశ నుంచి నాగరిక దశకి ఎదిగిందని నిర్ధారించడంలో ఒక ప్రమేయం కూడా మనకి భాష అంటే ప్రధానమైనది. భాషని కారణంగా చెప్పవచ్చు. భాషకి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అంటే మాట్లాడే భాషకి, లిఖిత భాషకి, అట్లాగే మనం వర్ణమాలని రూపొందించుకున్న క్రమాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం మానవ జాతి అంటే వానర జాతి నుంచి వేరుపడింది అని మనకి తెలుసు. వానర జాతికి చెందిన ఆంథ్రోపాయిడ్ ఏప్స్ నుంచి అంటే ఒక వానర తెగ నుంచి మన మానవ జాతి అనేది ఉద్భవించడం జరిగింది. అంటే ప్రకృతి యొక్క క్రమ పరిణామాలకి అనుగుణంగా సర్దుబాటులో అంటే ప్రకృతి యొక్క పరిణామాలకి అనుగుణంగా ఈ ఆంథ్రోపాయిడ్ ఏప్స్ అనే ఒక తెగ సర్దుబాట్లతో ఒక వెనుక కాళ్ళ మీద నిలిచి నేలపై నడవడం, అట్లాగే ముందు కాళ్ళు చేతులుగా వేరుపడి వివిధ పనులు చేయగలగడం అనే శక్తిని పొందడం అనేది జరిగింది. ఇట్లా వానర జాతి నుంచి మానవుడు అనేది ఉద్భవించడం జరిగింది. ఇట్లా అంటే ఈ ఆంథ్రోపాయిడ్ ఏప్స్ అనే తెగ నుంచి మానవుడు ఉద్భవించిన క్రమాన్ని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. అంటే సమాజ శాస్త్రజ్ఞులు. అలాగే మానవుడికి కేవలం కాళ్ళు చేతులే కాకుండా ప్రత్యేకంగా మాట్లాడే శక్తి ఎలా వచ్చింది? అంటే జంతువులు కూడా మాట్లాడుతుంటాయి, కానీ మానవ జాతిని జంతు జాతి నుంచి ప్రత్యేకంగా చూపగలిగింది భాష మాత్రమే. ఈ భాష అనేది ఎలా ఏర్పడింది అని చూసినప్పుడు మానవుడికి కాళ్ళు చేతులతో పాటుగా ఆలోచించగలిగే శక్తి అంటే మెదడు అనేది ఏర్పడడం జరిగింది. అంటే వివిధ పదార్థాల యొక్క గుణధర్మాలను తెలుసుకోవడం, అట్లాగే ఆ క్రమంలో ఎక్కువ శక్తి అవసరం అనేది అంటే ఆలోచన శక్తి అనేది అవసరం అయ్యింది. ఇట్లా ఇది ఒక సమిష్టి కృషికి అంటే తెగ యొక్క సమిష్టి కృషికి, అట్లాగే ఆ సమిష్టి కృషితో సమిష్టి ఆనందాన్ని పొందడంతో పాటు ఒక సామూహిక జీవనం అనేది కూడా ఏర్పడడం జరిగింది. అంటే అనాగరికం నుంచి నాగరికానికి ఎదిగే దశలో మానవ జాతి పరిణామ క్రమంలో చూసుకుంటే మానవుడి యొక్క చేతులు కాళ్ళు మాత్రమే కాకుండా మెదడు ఏర్పడడం, అంటే మెదడుతో ఆలోచించగలగడం, అట్లాగే వివిధ పదార్థాల యొక్క గుణధర్మాలను తెలుసుకుంటూ సమిష్టి కృషితో వాళ్ళు ఎంతో పరిణితిని సాధించడం అనేది జరిగింది. ఇట్లా ఒక సామాజిక జీవన క్రమం ఏర్పడడానికి కారణం కూడా భాషగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిణామ ఉత్పత్తిలో వచ్చిన అభివృద్ధిని అనుసరించి పరిశోధనలు కూడా చాలా జరిగాయి, నిరూపించబడ్డాయి. ఇట్లా మనకి ప్రకృతిలో వినియోగానికి సిద్ధంగా ఉన్న ఆకులు, అట్లాగే పళ్ళు, వీటన్నింటిని కూడా అంటే ప్రకృతి నుంచి మనకు ఆహారంగా లభిస్తున్న వాటన్నింటినీ మనము అంటే ఆదిమ మానవుడు వాటిని తీసుకోవడం దగ్గర నుంచి అంటే వాటిని తీసుకొని తినడం మొదట్లో అనేది అంటే ప్రకృతి ప్రసాదించిన వాటిని తీసుకొని ఆహారంగా స్వీకరించడం అనేది జరిగింది. ఆకులు, అలములు, పళ్ళు అట్లా. అనంతర కాలంలో ఆ పళ్ళు,
అనేది అంటే చెట్ల యొక్క ఉత్పత్తి ఎలా వస్తుంది, పళ్ళ నుంచి అంటే విత్తనాల నుంచి మొక్కల యొక్క ఉత్పత్తి ఎట్లా వస్తుంది, ఆ మొక్కల నుంచి ఆహార పదార్థాలు ఎలా తయారవుతాయి, వాటిని ఆహార పదార్థాలను పండించుకోవడానికి ఉపయోగపడే సాధనాలు ఏంటి, వాటి ద్వారా ఆహారాన్ని ఎలా పండించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, అట్లాగే జంతువుల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి, అంటే ఆహారం కోసం జంతువులను మచ్చిక చేసుకోవడం, జంతువుల్ని పెంచుకోవడం, ఇవన్నీ కూడా పరిణామ క్రమంలో జరిగినవి. అంటే వీటన్నింటికి మూలం కూడా ఏంటి అంటే మానవుడికి ఆలోచించే శక్తి ఉండడం. ఇదే క్రమంలో మానవుడికి అంటే జంతువులకి మానవులకి అందరికీ ఉన్న అంటే అందరూ కూడా అంటే జంతువులకి శబ్దాలను చేసే శక్తి ఉన్నప్పటికీ మానవులకి ఈ విధంగా మానవుడు నాగరికుడు దశ నుంచి అనాగరిక దశ నుంచి నాగరిక దశకు చేరుకునే క్రమంలో అంటే వ్యవసాయం చేయడం, జంతువుల్ని ఆహారం కోసం జంతువుల్ని పెంచుకోవడం, ఈ క్రమంలోనే అంటే భాష నేర్చుకోవడం కూడా జరిగింది. భాషకు మూల స్థానం స్వరపేటిక. ఈ స్వరపేటిక జంతుజాలానికి అంతటికి కూడా ఉంటుంది. అయితే ఈ జంతుజాలానికి ఉండే అంటే ప్రతి జంతువుకి తన యొక్క ఉనికిని చాటుకునే ధ్వని శక్తి అనేది ఉంది. అయితే అంటే మనకి కాకి కావు కావుమని అరుస్తుంది, అలాగే పిల్లి మ్యావ్ మ్యావ్ అని అరవడం, కుక్క బౌ బౌ అని అరవడం, అంటే ప్రతి జంతువు కూడా తన ఉనికిని చాటుకునే ధ్వని శక్తిని కలిగి ఉంటుంది. అయితే మానవుడి విషయానికి వచ్చేసరికి తన ఉనికిని తెలియజేయడానికి ధ్వనిని ఉపయోగించడం మాత్రమే కాకుండా అంటే అరుపులు చేయడం అనే దగ్గర నుంచి అంటే ఆ అరుపుల స్థాయి నుంచి విశిష్టంగా అంటే అపరిమితమైన ధ్వనులు చేయడం, అంటే కేవలం అరుపులు మాత్రమే కాకుండా అపరిమితమైన ధ్వనులు చేయగల శక్తితో మనకి మానవులకి స్వరపేటిక అనేది వికసించడం అనేది జరిగింది. ఇట్లా మిగిలిన జంతుజాలం నుంచి మానవులను విశిష్టంగా వేరుపరిచింది కూడా అంటే మనకి ఈ భాష అని చెప్పుకోవచ్చు. నాలుక పదునెక్కి నోరు శబ్దోచ్చారణలో స్పష్టతను సాధించడం కూడా ఈ పరిణామ క్రమంలో జరిగింది. ఇట్లా మానవుల అంటే ఈ పరిణామ భాష అంటే కేవలం అరుపులు చేయడం మాత్రమే కాకుండా అపరిమితమైన ధ్వనులు చేయడంతో పాటు స్వరపేటిక అనేది స్పష్టంగా అంటే స్వరపేటిక వికసించి స్పష్టంగా శబ్దోచ్చారణ చేయడం అనేది మానవుడి యొక్క భాష మెరుగుపడడంలో ఇదొక ప్రధానమైన పరిణామంగా చూడొచ్చు. అంటే ఇది మానవులు సాధించిన ఒక ప్రధాన విజయం అని అనుకోవచ్చు. అంటే పసిపిల్లలు నెలకి ఎలాగైతే భాషని నేర్చుకుంటారో ఆదిమ మానవుడు కొన్ని సంవత్సరాల క్రమంలో అంటే శతాబ్దాల గడుస్తున్న కొద్దీ భాష అనేది స్పష్టమైన భాషోచ్చారణ అనేది నేర్చుకోవడం జరిగింది. ఇలా అవతరించిందే భాష. భాషకు తొలి రూపం సంజ్ఞ. ఈ సంజ్ఞ అనేది ఎలా వస్తుంది అంటే మన శరీరంలోని అవయవాలు అంటే ముఖంలోని అవయవాల విరుపు వల్ల, అట్లాగే చేతుల ఊపు, కదలిక వంటి సంజ్ఞలు అనేవి మనకి ప్రధానంగా ఉంటాయి. అంటే కనుబొమ్మల విరుపు, అట్లాగే తల ఎగిరేయడం, బొటన వేలు పైకి చూపిస్తూ పిడికిలు బిగించడం, ఇవన్నీ కూడా సంజ్ఞల ద్వారా మనము ప్రశ్నల వంటి భావ వ్యక్తీకరణ అనేది మనకు నిత్య జీవితంలో ఇవన్నీ వ్యవహారంలో ఉండేవి. అంటే మనము కనుబొమ్మలు ఎగరవేయడం ద్వారా, అట్లాగే చేతులు ఊపడం ద్వారా, మెడలు కదిలించడం ద్వారా, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే నిత్య వ్యవహారంలో మన భావాలను వ్యక్తీకరించే సంజ్ఞలు ఇవన్నీ కూడా. అట్లా చెవిటి వారి మధ్య భావ వినిమయానికి కూడా ఈ సంజ్ఞలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లాగే ఈ సంజ్ఞల ద్వారా భావాన్ని చెప్పదలుచుకున్న విషయాన్ని వినిమయం చేయగల నైపుణ్యం అనేది సాధించడం అనేది జరిగింది. ఇలా సంజ్ఞకు తొలి రూపం అనడానికి ఇవన్నీ కూడా మనకి సంజ్ఞ అనేది భాషకు తొలి రూపం అనడానికి ఇవన్నీ కూడా మనకి నిదర్శనాలుగా చూడవచ్చు. సంజ్ఞలకు సహకారంగా మనకి రెండవ దశలో మనకి ఈ సంజ్ఞలకి సహకారంగా కంఠధ్వనులు అనేవి ఏర్పడడం జరిగింది. ఈ
ఈ కంఠధ్వని అనేది సంకేతాల నిర్దిష్ట రూపం తీసుకుంటూ సంజ్ఞలు క్రమంగా మాటకు సాయంగా ఉండే రెండవ స్థానానికి చెందుతాయన్నమాట. అంటే సంజ్ఞకి సహకారంగా కంఠధ్వని ఈ రెండు కూడా అంటే సంజ్ఞకి సహకారంగా కంఠధ్వని ఏర్పడి ఆ రెండు కూడా నిర్దిష్ట రూపం తీసుకున్న తర్వాత మనకి ఈ రెండు కూడా ఒక అంటే విడదీయలేకుండా అంటే రెండు కూడా విడదీయలేకుండా నోటి నుంచి సంపూర్ణంగా అర్థం కాని స్థితి కూడా ఉంటుంది. అయితే ఈ కంఠధ్వనులు అనేవి వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ మానవునిలోని వాగింద్రియాల తోడ్పాటు వలన ఈ కంఠధ్వనులు అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాగింద్రియాలు అంటే వాకుకు సంబంధించిన అవయవాలు. ఈ వాగింద్రియాలు ఏంటి అని అంటే పెదవులు, దంతాలు, నాలుక, అట్లాగే కొండ నాలుక, ముక్కు లోపలి భాగము, అట్లాగే నోటి లోపలి భాగము, దవడలు, ఇవన్నీ కూడా మనకి వాగింద్రియాలు. ఈ అవయవాలన్నీ వాకు కారణమవుతున్నాయి కాబట్టి వీటిని వాగింద్రియాలు అని అంటారు. ఈ అవయవాలు స్థానం, కరణం అని రెండు విధాలుగా పేర్కొంటారు. స్థానం అంటే కదలనిది అని భాగం, అలాగే కరణం అంటే కదిలేది. అంటే మన ముఖ అవయవాలలో కదలని భాగాలు, కదిలే భాగాలు ఈ రెండు కలిసి మనకి వాకుకి కారణమవుతాయి. ఈ విధంగా అవయవాలలో ఏదో ఒకదానితో మరొక అవయవం స్పర్శించడం వల్ల అంటే స్పర్శ వల్ల ఒక అవయవంతో ఇంకొక అవయవం యొక్క స్పర్శ వల్ల కలిగే ధ్వనిని మనం భాష అంటే భాషకి పుట్టుక. ఇలా ఒకదానికొకటి భిన్నంగా ఉండడం, ఈ రెండు కూడా భిన్నంగా ఉంటాయి. రెండు పెదవుల సంపూర్ణ స్పర్శ వల్ల మనకి ప, ప, బ, బ అనే అక్షరాలు అంటే ఈ ధ్వనులు అనేవి ఉత్పన్నమవుతాయి. అట్లాగే వీటితో పాటు నాలుక దంతాల వెనుక భాగం నుంచి ఉత్పన్నమయ్యే లా, సా వంటి ధ్వనులు కూడా ఉంటాయి. అంటే ఈ అవయవాల యొక్క భేదాల వల్ల మనకి ధ్వనిలో భేదాలు వస్తుంటాయి అన్నమాట. అట్లా ఈ వీటిని వేరువేరుగా అంటే ఈ దంతాల యొక్క ఈ ధ్వనులలో ఉన్న భిన్నమైన ధ్వనులను గుర్తించడం కోసం మనకి ధ్వని సంకేత అక్షరాలని మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే వర్ణమాలని నిర్ణయించడానికి కూడా కారణమని, అంటే వీటి మధ్య వైవిధ్యాన్ని, వీటి యొక్క భేదాన్ని తెలుసుకోవడం కోసం మనం వర్ణమాల క్రమాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. ఇట్లా భాష ప్రప్రథమంగా వాగ్రూపంలో ఉంటుంది. తర్వాతే అంటే వాగ్రూప భాషతోని కొన్ని వందల సంవత్సరాలు అలాగే వేల సంవత్సరాలు కూడా మానవ భాష వినిమయ వ్యాపారం అనేది నడిచింది. అంటే మొదట్లో మనకి భాష పుట్టినప్పుడు మనకి లిఖిత రూపంలో లేదు. అంటే కేవలం వాగ్రూపంలోనే మానవ జాతి వేల సంవత్సరాలు భాష వినిమయం అనేది మానవుల మధ్య జరిగింది. ఇట్లా వాగ్రూప భాషను రాయడానికి మొదలు పెట్టినప్పుడే అది వాంగ్మయం అనేది అవుతుంది. అంటే భాషను మనం లిఖిత రూపంలో రాసినప్పుడే అది వాంగ్మయంగా రూపొందడం జరుగుతుంది. ఇట్లా భాషకి వక్త, శ్రోత అనే ఇద్దరి అవసరం ఉంటుంది. ఈ వాగింద్రియాల ప్రధాన వ్యాపారం వాగుత్పత్తి కాదు. అంటే ఈ ఇంద్రియాల యొక్క ప్రధానమైన వ్యాపారం కేవలం అంటే ఒక మాట్లాడడం మాత్రమే కాదు. అంటే శ్వసనం అంటే ఊపిరి పీల్చుకోవడం, అట్లాగే ఆహారం స్వీకరించడం వాటి యొక్క ముఖ్య వ్యాపారం. అయితే ఇది సర్వసాధారణంగా జంతువుల్లో కూడా ఈ లక్షణం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తూనే మానవుడు ఒక విశిష్ట లక్షణాన్ని కలిగి ఉండి మాసించడం అనేది చేశాడు. ఇట్లా గాలిని లోపలికి పీల్చుకోవడం, దానిని నిర్గమించేటప్పుడు ఆ ప్రవాహ గతిలో ముఖ సంబంధమైన అవయవాలు కదిలించబడి మనకి ఆ ధ్వనిలో మార్పు చెందడం, వివిధ ధ్వనులు ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. కనుక ఈ శ్వాస ప్రవాహం ఉంటేనే భాషా ధ్వనులు అనేవి స్పష్టంగా మనకి ఉత్పన్నం అనేది కావడం జరుగుతుంది. ఈ విధమైన భాషా ధ్వనులకి సంకేతాక్షరాలు ఏర్పడితే అది లేఖన ప్రక్రియకి దోహదం చేస్తుంది. అంటే లేఖన ప్రక్రియ
ప్రారంభం అవడానికి ఇది కారణం అవుతుంది. మానవ సమాజాలన్నింటికీ భాష ఉంది, కానీ అన్ని భాషలకి లిఖిత రూపం అనేది లేదు. అంటే నోటితో చేసే ధ్వనుల రూపంలో ఉండే భాషకి చేత్తో గుర్తులు గీయడం, వ్రాస్తూ గుర్తులు ఇవ్వడం అనేది ఇది కల్పించుకునే ఊహత్వం నుంచి ఉద్భవించింది. అంటే అన్ని భాషలకి మనకి ధ్వని అనేది లిపి అనేది లేదు. అంటే ఆ ధ్వనులకి మనకి సంజ్ఞలని విధించుకోవడం అనేది ఊహ ద్వారానే జరిగింది. అట్లా ధ్వనికి సంకేత అక్షరాలు రాసే లిపి ఇప్పుడు మనకు వినియోగంలో ఉంది. కానీ ఈ దశకు చేరుకోవడానికి ముందు జరిగిన అనేక ప్రయోగాలు మనకు చరిత్రలో ఉన్నాయి. వీటిలో చిత్రలిపి ముఖ్యమైనది. రకరకాలుగా ఉన్న బొమ్మలను రాళ్ల మీద గీయడం కానీ లేదా చెక్కడం, ఇంకా అంటే వివిధ రకాల బొమ్మలను రాళ్ల మీద గీయడం కానీ లేదంటే చెక్కడం కానీ అలా చేయడం అనేది చిత్రలిపి అంటారు. అట్లా చేయడం చిత్రాలు ధ్వని సంకేతాలుగా ఒక ప్రధాన పాత్ర వహించాయి. అంటే మనకి ఈ చిత్రాలు అనేవి మన భావ వ్యక్తీకరణకి తోడ్పడ్డాయి. అనంతరం భారతదేశంలో హరప్ప, మొహంజోదారో నాగరికతలో మనకి చిత్రలిపి కనిపిస్తుంది ముఖ్యంగా. అనంతర కాలంలో ఈ చిత్రలిపి అనేది తర్వాత లిపి రావడానికి దోహదం చేసింది. ఈ లిపి మానవ సమాజంలో అభివృద్ధిని వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ధ్వని రూపంలో ఉండే భాషా వినిమయం వక్తకు శ్రోతకు మధ్య ముఖాముఖి జరుగుతుంది. ఒక స్థలానికి లేదా కాలానికి ఆ జ్ఞానం అందదు. అంటే ధ్వని రూప భాష వినిమయ ప్రయోజనం అనేది పరిమితమైందిగా చెప్పుకోవచ్చు. పరిమితమైంది, అలాగే తాత్కాలికమైంది అని కూడా చెప్పుకోవచ్చు. చిత్రలిపి రాళ్ల మీద చెక్కబడడం కారణంగా స్థిరత్వాన్ని పొందింది. అనంతర కాలంలో శాసనాలలో స్థిరపడి కనిపించే లిపి కూడా మనము చూస్తున్నాం. అలా లిపి సాంప్రదాయంలో ఇవన్నీ కూడా అంటే తర్వాత తాటాకుల మీద రాయడం కానీ లేదా కాగితాలలో సిరాతో కొన్ని సంజ్ఞలను రాయడం కానీ అట్లా చిత్రాలను రాయడం కానీ ఇవన్నీ కూడా లిపి పరిణామ క్రమంలో జరిగినవి. ఇవన్నీ కూడా అప్పుడు వారికి ఉన్న జ్ఞానాన్ని విస్తృతం చేయడం కోసం ఉపయోగపడ్డాయి. ఈ శాసనాల వల్ల స్థిరమైనవి కాకుండా సులభంగా ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించగలిగేవి కూడా మనకి అంటే తాటాకులపై రాసినవి కానీ కాగితాలపై రాసినవి కానీ అంటే స్థిరంగా ఉండకుండా ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించగలిగేవిగా ఉండేవి. శ్రీనాథుడి భీమేశ్వర పురాణంలో కాగితం, సిర ప్రస్తావించబడ్డాయి. అట్లా తాటాకుల పత్రాలపై ఘటంతో రాయడం, కాగితంపై సిరతో ముంచి కలంతో రాయడం అనేది కూడా అప్పటి లిపి పరిణామ క్రమంలో జరిగినవే. అనంతర కాలంలో అచ్చు యంత్రం కనుగొనడం వలన లిపి ప్రయోజనం అనేది మరింత విస్తరించడం జరిగింది. అంటే అధిక సంఖ్యాకులైన ప్రజలకు జ్ఞాన సంపదనని అందుబాటులోకి తెచ్చింది. ఒక తరం వారు తమ తరంలో సాధించిన జ్ఞానాన్ని తర్వాతి తరం వాళ్ళకు అందించే ఉత్తమమైన సాధనం లిపి. అందువల్లే లిపి లేని సమాజాల కన్నా లిపి ఉన్న సమాజాలు చాలా అభివృద్ధి దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వర్ణం గురించి తెలుసుకుందాం. భాషా పరిణామ క్రమంలో మొదటగా సంజ్ఞ, దానికి సహకారంగా కంఠధ్వనులు, ఈ కంఠధ్వనులకి గుర్తులుగా అభివృద్ధి చెందినవే వర్ణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్ణాల అభివృద్ధి క్రమానికి ఒక సుదీర్ఘమైన చరిత్ర అనేది ఉంది. ధ్వనులలో కొన్ని ముఖ్యమైనవి, కొన్ని ముఖ్యం కానివి కూడా ఉంటాయి. అర్థభేదాన్ని కలిగించే ధ్వనులే ప్రధాన ధ్వనులుగా చెప్తాం. ఉదాహరణ కంప, గంప, కోడలు, గోడలు, తగ్గు, దగ్గు, ఇవన్నీ కూడా జంట పదాలు. ఇందులో మనకి శ్వాసనాద భేదం వల్ల ఈ పదాలలో ఉచ్చారణలో
అలాగే వాటి అర్థాల్లో కూడా తేడా అనేది ఉంటుంది. ఈ కంప, గంప, కోడలు, గోడలు ఇవన్నీ కూడా మనకి ఈ జంట పదాలు ఈ రెండు కూడా ఒకేలాగా మనకి వినిపిస్తుంటాయి, ఒకేలాగా అనిపిస్తుంటాయి. కానీ వాటి ఉచ్చారణలో భేదం వల్ల వాటి యొక్క అర్థంలో కూడా భేదం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ జంట పదాలలో ప్రతి దానిలో మొదటి పదం యొక్క ఉచ్చారణలో శ్వాసనాద భేదం వల్ల ఇక్కడ మొదటి పదానికి రెండో పదానికి తేడా అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రాథమిక భేదం వల్ల ఈ పదాలని వేరు వేరు పదాలు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇలా ఈ పదాలు అర్థభేదకాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని ప్రధాన ధ్వనులు అని కూడా అంటారు. ఇంకొక ఉదాహరణ కారం, కారం, అట్లాగే కర్మ, కర్మ. ఈ రెండు కూడా సమాన పదాలుగా సమానంగా మనకి రెండు ఒకే పదాలు అని అనిపిస్తున్నాయి. వీటిలలో మనకి అర్థభేదం అనేది కనిపించదు. అంటే కర్మ, కర్మ ఈ రెండు కూడా ఏంటి అంటే ఈ రెండు జంట పదాలలో మనకి అర్థభేదం అనేది ఇక్కడ మనకి కనిపించదు. కాబట్టి వీటిని ప్రధానమైన ధ్వనులు అని అనబడవి. ఇవి కూడా అంటే అర్థభేదకం ఇక్కడ కలిగి లేవు కాబట్టి ఈ పదాలు ప్రధాన ధ్వనులు అని అనబడవు. ఈ అర్థభేదకం అంటే ఈ ధ్వనులలో ప్రధాన ధ్వనులు, అప్రధాన ధ్వనులు అని మనకు రెండు రకాలుగా ఉన్నాయి. కాబట్టి అంటే అర్థభేదకం కలిగిన ప్రధాన ధ్వనులనే వర్ణం అనాలని శాస్త్రవేత్తలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ ప్రధాన ధ్వనులకు మాత్రమే వర్ణాలని విధించడం అనేది జరిగింది. ఈ అప్రధానమైన ధ్వనులకి ప్రత్యేకమైన వర్ణాలు మనకి అక్షరమాలలో విధించబడలేదు. ఈ వర్ణం అనేది కొన్ని ధ్వనుల సమూహంగా ఉంటుంది. ఉదాహరణకి బొమ్మ. ఈ బొమ్మ అనే పదంలో బ ప్లస్ మా ప్లస్ మో కలిపితే మనకి బొమ్మ అనే పదం అనేది ఏర్పడింది. అంటే ఇవి కొన్ని వర్ణాల సముదాయం. ఇలా ఈ బొమ్మ అనే అక్షరంలో ఈ అక్షరాల సమూహంతో ఇక్కడ మనకి బొమ్మ అనే పదం ఏర్పడడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఈ బొమ్మ అంటే ఈ వర్ణాలన్నీ కూడా ధ్వనులకు సంకేతమైన కనిష్టాంశాలు అని అంటారు. కనుకనే ఈ భావ ప్రకటన వ్యవస్థకు చెందిన కనీస శబ్దాంశం వర్ణం అని అంటారు. ఈ వర్ణం యొక్క కనిష్ట పదయుగలాల ఆధారంగా వర్ణాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అంటే వర్ణ నిర్ణయంలో కనిష్ట యుగలాలు అనేవి వాటి ఆధారంగా ఈ వర్ణాలని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి పడు, పాడు, మను, మాను ఇవన్నీ అంటే ఇవి పదయుగలాలు అంటే జంట పదాలు. ఈ జంట పదాలలో జంట పదాలు అనడానికి ఇక్కడ మనకి జంట పదాలు అని ఎలా అంటామంటే ఇక్కడ ఉచ్చారణ భేదం, అర్థభేదం ఉన్నాయి కాబట్టి వీటిని పదయుగలాలు అంటున్నాం. అంటే ఇక్కడ రెండు జంట పదాలు వాటి మధ్య ఆ పదాల యొక్క ఉచ్చారణలో అలాగే అర్థంలో భేదం ఉంది కాబట్టి వాటిని వేర్వేరు పదాలు అంటున్నాం. ఇట్లా ఈ పదాల యొక్క అంటే ఉచ్చారణ భేదం, అర్థభేదం అనేది ఈ పదాలు అంటే ఈ రెండు పదాలను వేరుగా చూడడానికి ఉపయోగపడతాయి. అంటే ఈ భేదం అనేది ఇక్కడ పరిమితమైనదిగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ భేదం అంటే పడు, పాడులో భేదం ఏంటి అంటే మనకి ఒక దీర్ఘం మాత్రమే. అంటే ఇక్కడ దీర్ఘానికి సంబంధించిన భేదం మాత్రమే ఈ పదంలో ఉంది. అందువల్ల ఇవి కనిష్ట పదయుగలాలు అంటారు. అంటే ఈ రెండు పదాల మధ్య ఇక్కడ అర్థభేదం అట్లాగే ఉచ్చారణ భేదం ఉంది కాబట్టి దీన్ని పదయుగలం అంటారు. అట్లాగే అక్క, నక్క ఈ రెండు పదాలు కూడా ఈ కోవలోకే చెందుతాయి. అంటే ఈ రెండు కూడా అర్థభేదాన్ని, ఉచ్చారణ భేదాన్ని కలిగి ఉండడం జరిగింది. ఇట్లా అంటే
ధ్వని భేదాలు ఒక వర్ణ నిర్ణయంలో ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? ఇలా అంటే ఆ ఆ వర్ణాలని నిర్ణయించబడిన తర్వాత వర్ణాలకి లేఖన చిహ్నాలు అనేవి ఏర్పడడం జరిగింది. అంటే ఒక పదానికి ఒక ధ్వనికి వర్ణాన్ని నిర్ణయించడం, ఆ వర్ణానికి ఒక లేఖన చిహ్నాన్ని నిర్ణయించడం, ఈ రెండు కూడా వర్ణమాల ఏర్పడడానికి కారణాలు. మనకి లిఖిత సాహిత్యంలో అంటే శాసనాలు, లిఖిత సాహిత్యం ఆధారంగా వర్ణమాల తెలుగులో ఏ విధంగా పరిణామం చెందిందో భాషా శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పడం జరిగింది. ఉదాహరణకి మనకు క్రీస్తు శకము 200 నుంచి క్రీస్తు శకం 600 మధ్య కాలంలో రకారం ఒక ప్రత్యేక వర్ణంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అంటే బండిరా అనేది ఒక ప్రత్యేక వర్ణంగా ఉందని గుర్తించారు. క్రీస్తు శకము 600 నుంచి క్రీస్తు శకము 200 నుంచి క్రీస్తు శకము 600 మధ్య కాలంలో బండిరా అనేది ఒక ప్రత్యేక వర్ణంగా ఉండేదని గుర్తించడం జరిగింది. క్రీస్తు శకము 7 నుంచి 19 శతాబ్దాల మధ్య కాలంలో అరసున్న అనేది ఒక కొత్త ధ్వనిగా స్వతంత్రంగా మొలకెత్తింది అని కూడా, తర్వాత ఈ రకారం వర్ణత్వం కోల్పోవడం జరిగిందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. క్రీస్తు పూర్వము 1100 నుంచి 1399 మధ్య కాలంలో వచ్చిన దాదాపు 2000 తెలుగు శాసనాలను బట్టి వర్ణాలను ఈ క్రింది విధంగా గుర్తించారు. అందులో అచ్చులు ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, ఏ, ఏ, ఓ, ఓ. హల్లులు కా, కా, గా, గా, చా, చా, టా, టా, డా, డా, నా, తా, తా, దా, దా, నా, పా, పా, బా, బా, మా, యా, వా, రా, లా, షే, సా, సా, హా, హలా, రా. ఇట్లా మనకి అచ్చులలో 10 ఉన్నాయి. రువర్ణం శాసనాలలో రి లేదా రూగాను మనకి ఈ శాసనాలలో కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఐ, ఔ అనేవి ఐ, ఔలుగా మనకి శాసనాలలో కనిపిస్తున్నాయి. అట్లాగే హల్లులు మొత్తం మనకి శాసనాలలో 32 హల్లులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అట్లాగే చా, జాలకి ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తుగలవి మనకి ఈ శాసనాలలో కనిపించవు. కవర్గంలో జ్ఞా, చవర్గంలో ఇన్న అన్న వర్ణాలు కూడా మనకి ఈ 1100 నుంచి 1399 మధ్య కాలంలో ఇవి మనకి కనిపించవు. ఇట్లాగే హల్లులని 5 వర్గాలుగా శాస్త్రవేత్తలు విభజించడం జరిగింది. అందులో కా, కా, గా, గా, జ్ఞా అనేది కవర్గంగా, చా, చా, జా, జా, ఇన్న అనేది చవర్గంగా, టా, టా, డా, డా, అన అనేది టవర్గంగా, తా, తా, దా, దా, నా అనేది తవర్గంగా, పా, ఫ, బా, బా అనేవి పవర్గంగా విభజించడం జరిగింది. వీటిలో ప్రతి వర్గం చివర ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో జ్ఞా, ఇని, అన, నా, మా అనే వర్ణాలు ఆ వర్గంలో 5వ సంఖ్యలో ఉన్నాయి. అందువల్ల వాటిని వర్గ పంచమాక్షరాలు అంటారు. వీటికి బదులు అనుస్వారం అంటే పూర్ణ బిందువు నిండు సున్నా రాయడం అనేది 1100 నుంచి 1339 మధ్య కాలంలో స్థిరంగా ఉండేదన్నమాట. అంటే ఏవైతే వర్గ పంచమాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి పక్కన పూర్ణ బిందువుని వాటికి బదులుగా పూర్ణ బిందువును రాయడం అనేది, అంటే వర్గ పంచమాక్షరాలకి బదులుగా పూర్ణ బిందువుని వాడడం అనేది 1100 నుంచి 1339 మధ్య కాలంలో ఉండేది. అందుకే ఈ కాలపు వర్ణాలలో మనకి జ్ఞా, ని, అన ఈ వర్గ పంచమాక్షరాలు అనేవి మనకి వర్ణమాలలో కనిపించవు. అంటే ఇవి స్వతంత్ర వర్ణాలుగా మనకి కనబడవు. అన, మా, నా అనేవి పదాదిన పదమధ్యమంలో ఉన్నప్పుడు స్వతంత్ర వ్యవహారంతో ఉన్నాయి కనుక వాటిని మాత్రమే వర్ణాలుగా పేర్కొనబడ్డాయి. అలాగే మహాప్రాణాక్షరాలైన క, గ, చ, చ, ట, డ, త, ప, భ ఇవన్నీ కూడా తెలుగు వర్ణాలు
కాబట్టి హింద్వార్య భాషల నుంచి భాషా పదాలు కనుక వీటికి అంటే ఆ భాషలో నుంచి తెలుగులో చేరాయి కనుక వీటిని మినహాయిస్తే తెలుగు హల్లులు మనకి 19 మాత్రమే ఉపయోగంలో ఉండేవి. అంటే క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ, న, మ, య, ర, ల, వ, స, అన, ల. ఇవి మాత్రమే ఈ 19 మాత్రమే మనకి 1600 కాలం నుంచి 1899 కాలం వరకు అంటే ఆ మధ్య ఉన్న శాసనాలలో వీటిని గుర్తించడం అనేది జరిగింది. తర్వాత 11 నుంచి 15వ శతాబ్దాల మధ్య కాలంలో కావ్య భాషలో మాత్రం శాసనాలలోని 10 అచ్చులకు అదనంగా మనకి రు, రు, లు, లు అనే 4 అక్షరాలు చేరడం అనేది జరిగింది. తర్వాత హల్లులలో కవర్గంలో మనకి క, గ, 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 జ్ఞ అనేవి చవర్గంలో చ, చ, జ, జ, ఇని. అట్లాగే టవర్గంలో ట, ట, డ, డ, అన. తవర్గంలో త, త, ద, ద, న. పవర్గంలో ప, ప, బ, బ, మ. ఇలా మొత్తం 25 వర్ణాలు అనేవి మనకి ఈ శాసన భాషలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలా నన్నయ్య కాలం నుంచి శ్రీనాథుని కాలం వరకు 500 సంవత్సరాల కాలం మీద ఉన్న కవులందరూ కూడా కావ్య భాషలో వాళ్ళ కావ్య భాషల్లోని రచనల కావ్య భాష ఆధారంగా మనకి అచ్చులు 14, హల్లులు 35, మొత్తం 49 వర్ణాలు మనకి గుర్తించడం జరిగింది.